వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీ ప్రకారం కొత్త జీతం ఎంత, టేక్ హోమ్ సాలరీ, ఫుల్ డీటెయిల్స్, అలాగే 12 పీఆర్సీకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త పీఆర్సీ ప్రకారం మీ జీతం ఎంత పెరుగుతుంది? పూర్తి వివరాలండి. లెక్కింపు విధానం. ప్రభుత్వ ఉద్యోగులందరిలోనూ కొత్త పే రివిజన్ కమిషన్ న్యూ పీఆర్సీ ప్రకారంగా తమ జీతం ఎంత వస్తుందనే దానిపై ఆసక్తి మరియు కొన్ని సందేహాలైతే నెలకొని ఉన్నాయి. 30% ఫిట్మెంట్‌తో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ గనక మన చేతికి వస్తే, సో, ప్రభుత్వం ఫిట్మెంట్ 30% గనక ఫిక్స్ చేసినట్లయితే మన చేతికి వచ్చే నెట్ సాలరీ ఎంత ఉంటుంది? దాన్ని ఎలా లెక్కిస్తారనే విషయాలను ఒక ఉదాహరణ ద్వారా దశల వారీగా వివరంగా అయితే పరిశీలిద్దాము. సో, ఈ లెక్కింపు కేవలం అవగాహన కోసమే అండి. డీఏ, హెచ్ఆర్ఏ వంటి వాటిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు, జీవోలు జారీ చేసిన తర్వాత తుది జీతం లో స్వల్పంగా మార్పులైతే ఉండవచ్చు. ఇక స్టేజ్ 1లో కొత్త బేసిక్ పే, న్యూ బేసిక్ పే నిర్ధారణ. కొత్త జీతాన్ని లెక్కించడంలో ఇది అత్యంత కీలకమైన దశ. పీఆర్సీ అమలు తేదీ అయినటువంటి జూలై 1, 2018 నాటి మీ పాత మూల వేతనం ఆధారంగా కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి మూల వేతనం బేసిక్ పే జూలై 1, 2018 నాటికి 16,400గా ఉంది అని అనుకుందాము. సో, పాత మూల వేతనం ఓల్డ్ బేసిక్ పే 16,400. అలాగే జూలై 1, 2018 నాటికి ఉన్న కరువు భత్యం డీఏ 30.392% అయితే ఉంది. సో, మొత్తం ఈ యొక్క 16,400 ఇంటూ 30.392 డివైడెడ్ బై 100తో చేస్తే మనకు వచ్చే డీఏ రూ. 4,984. సో, డీఏ వచ్చేసింది. నెట్ సాలరీ వచ్చేసింది. అలాగే బేసిక్ సాలరీ అయితే వచ్చేసింది. ఇక ఫిట్మెంట్ లెక్కింపు. ప్రభుత్వం ప్రకటించిన ఫిట్మెంట్ 30% అనుకున్నట్లయితే దీనికి పాత మూల వేతనంపై లెక్కిస్తారు. సో, ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 16,400 ఇంటూ 30 డివైడెడ్ బై 100 అంటే రూ. 4,920 అవుతుందన్నమాట. ఇక కొత్త బేసిక్ పే, న్యూ బేసిక్ పేని ఫార్ములా పాత బేసిక్ పే ప్లస్ డీఏ మొత్తం ప్లస్ ఫిట్మెంట్. సో, మనకి ఇక్కడ డీటెయిల్‌గా చూడొచ్చు. రూ. 26,304 న్యూ బేసిక్ పేగా అయితే అవుతుందన్నమాట. ఏదైతే రూ. 16,400 బేసిక్ పే ఉన్నవారో వారికి ఒక దాదాపుగా రూ. 10,000 అయితే ఇక్కడ పెరగడం జరిగింది. పే స్కేల్‌లో ఫిక్సేషన్. లెక్కించగా వచ్చినటువంటి రూ. 26,304ను ప్రభుత్వం జారీ చేసే కొత్త మాస్టర్ స్కేల్‌లో దీన్ని సమానమైన లేదా వెంటనే తదుపరి స్టేజ్‌కు రౌండ్ ఆఫ్ చేస్తారు. ఉదాహరణకు, ఆ స్కేల్ ప్రకారం తదుపరి స్టేజ్ రూ. 26,410 అయితే ఇది మీ కొత్త మూల వేతనం అవుతుంది. ఇక స్టేజ్ 2లో కొత్త స్థూల జీతం అంటే గ్రాస్ సాలరీ లెక్కింపు. సో, కొత్త గ్రాస్ సాలరీ ఇప్పుడు కొత్త బేసిక్ పేపై ఇతర అలవెన్స్‌లు కలిపితే వచ్చేదే మనకు గ్రాస్ సాలరీ అంటాము. ఈ యొక్క గ్రాస్ సాలరీ ఎలా లెక్కిస్తారంటే, కొత్త మూల వేతనము ప్లస్ కరువు భత్యం డీఏ. ఇది ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే శాతంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇది 7.28% అయితే ఉంది. సో, మొత్తం ఈ యొక్క 26,410లో 7.2% అంటే రూ. 1,920 అవుతుంది. గమనిక: కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని 10% పైగా పెంచే అవకాశం ఉంది. అలాగే పెరిగితే ఈ మొత్తం మారుతుంది. ఇక మూడోది ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ. ఇది ఉద్యోగి పనిచేసే నగర లేదా పట్టణ ఆధారంగా ఉంటుంది. 24%, 17%, 13, 11% ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం 24% లెక్కిద్దాము. హెచ్ఆర్ఏ చూసుకున్నట్లయితే మనకు 24%. 26,410లో 24% అంటే రూ. 6,338 అవుతుంది. ఇక నాలుగోది ఇతర అలవెన్స్‌లు. సిటీ కాంప్రహెన్సివ్ అలవెన్స్ సీసీఏ
రూ. 400 వర్తిస్తే గనక. అలాగే కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనమాట రూ. 150. ఇక రిస్క్ అలవెన్స్ రూ. 175. అదనపు హెచ్ఆర్ఏ రూ. 2113. అంటే మూల వేతనంలో 8% వరకు. సో, మొత్తం స్థూల జీతం అంటే మొత్తం టోటల్ గ్రాస్ సాలరీ ఎంత అంటే ఇవన్నీ కూడినప్పుడు మనకు గ్రాస్ సాలరీ మరొక 10,000 పైగానే పెరిగిందనమాట. అంటే రూ. 37,508 అవుతుంది. సో, మొత్తం టోటల్ గ్రాస్ సాలరీ. స్టేజ్ 3లో జీతంలో కోతలు డిడక్షన్స్ ఉంటాయి. ఈ యొక్క గ్రాస్ సాలరీ నుంచి కొన్ని తప్పనిసరి కోతలు ఉంటాయండి. అవేంటంటే జీఎల్ఐ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఉద్యోగి మూల వేతనం స్లాబ్ ఆధారంగా మారుతుంది. 21,000 నుంచి 28,000 మధ్యలో ఉన్న వారికి రూ. 850 కట్ అవుతుంది. అలాగే జీఐఎస్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ రిస్క్ ఇన్సూరెన్స్ అనమాట. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీము రూ. 30 కట్ అవుతుంది. అలాగే వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి 200. ఇకపోతే సిపిఎస్ ఆర్ జెడ్పీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి ఇది మూల వేతనం మరియు డిఏ మొత్తంపై 10% ఉంటుంది. ఇకపోతే సిపిఎస్ వారికి సిపిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రూ. 26,410 ప్లస్ రూ. 1,922 వీటన్నిటిలో కదా 10% అండి. ఇంటూ 10% అనమాట. అంటే రూ. 2,833 అవుతుంది. ఇక ఇతర కోతలు సహకార సంఘం భద్రత మొదలైనవి. ఇవి వ్యక్తిగత లోన్లు సభ్యత్వాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు 210 అనుకుందాము. ఇక మొత్తం కోతలు టోటల్ డిడక్షన్స్ రూ. 850 ప్లస్ రూ. 30 ప్లస్ 200 ప్లస్ 2,830 ప్లస్ రూ. 210 అన్నీ కలిపి డిడక్షన్స్ రూ. 4,000 అయితే అవుతున్నాయి. ఇక స్టేజ్ 4లో నికర జీతం నెట్ శాలరీ చేతికి వచ్చే జీతం ఎంత అని చూసుకున్నట్లయితే ఫార్ములా ప్రకారం నికర జీతం ఈజ్ ఈక్వల్స్ టు స్థూల జీతం మైనస్ మొత్తం కోతలు. అంటే నికర జీతం వచ్చేసి మనకు రూ. 37,508 మైనస్ రూ. 4,123 అంటే రూ. 33,385. కాబట్టి ఉద్యోగి ఉదాహరణ ప్రకారం ఉద్యోగి చేతికి అందే కొత్త జీతం సుమారుగా 33,000 నుంచి 34,000 మధ్య అయితే ఉంటుంది. గమనిక జూలై 1, 2018 తర్వాత నియమితులైన ఉద్యోగుల పరిస్థితి ఏంటి? జూలై 1, 2018 తర్వాత సర్వీస్‌లో చేరిన ఉద్యోగుల జీతాల లెక్కింపు భిన్నంగా అయితే ఉంటుంది దీనికి. వీరికి పైన వివరించినటువంటి పాత డిఏ మరియు ఈ మేరకు ఫిట్‌మెంట్‌తో కూడిన లెక్కింపు వర్తించదు. వారికి ప్రభుత్వం ప్రకటించే కొత్త స్కేల్స్ మార్కెట్ స్కేల్స్ 2022 ప్రకారంగా వారి పోర్టుకు నిర్దేశించినటువంటి ఈ యొక్క ప్రారంభ మూల వేతనం స్టార్టింగ్ బేసిక్ పే నేరుగా ఇచ్చేస్తారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే గతంలో ఒక పోస్టుకు ప్రారంభం అంటే బేసిక్ శాలరీ అనమాట. ఇనిషియల్ బేసిక్ శాలరీ 1,640 అయితే ఈ మేరకు కొత్త స్కేల్ ప్రకారం అది సుమారుగా 26,410కి లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. ఆ తర్వాత ఈ యొక్క వేతనాల నుండి వారి జీతం లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. దీనివల్ల 2018కి ముందు మరియు తర్వాత ఒకే పోస్టులో చేరిన ఉద్యోగుల జీతాలు కొంత వ్యత్యాసంగా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట పే గ్యాప్స్ వల్ల.